అమ్మ అంతకు ముందే వీళ్ళిద్దరిని అంతం చేస్తే పోలా. అదెట్లా కుదురుతుంది? కైసే హో సక్తా? వాళ్ళిద్దరూ నిలబడితే 100 మంది కూడా ఏం చేయలేరు. కుజ్బీ నహీ కర్ సక్తే. ఇవాళ రాముడు ఊళ్ళో లేడు. ఈ సమయంలోనైనా లక్ష్మణ్ గారిని ముగించేస్తే తర్వాత చూసుకోవచ్చని హనుమంతుని పిలిపించాను. ఎరా హనుమంతు, నీ మాట అంటే లక్ష్మణ్కి నమ్మకమేనా? నా మాట అంటే వాడికి వేదమే. సరే, వెంటనే వెళ్ళు. ఇవాళ సాయంకాలం పరమేశ్వరరావు గంగాధరం ఇద్దరు నల్లబాదులో దొరుకుతారని లక్ష్మణ్ గారితో చెప్పు. అడ్డుకోవటానికి అన్నలేడు గనక వాడు కసిగా బయలుదేరతాడు. మరి నాకు ఇస్తానన్న 10,000 ఇస్తానరా. ఈ మున్సబ్ మాట అంటే మాట. వెళ్ళు. ఏమిటి ఘోరం? లక్ష్మణ్ నీకు కాబోయే అల్లుడు. అతన్ని చంపించి నా గొంతు కోస్తావా? నేను ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. విన్నావా? అయితే ఆ అభిమన్యుడు పద్మవ్యూహంలో చచ్చే వరకు నువ్వు ఆ గదిలో కూర్చుని దేవుడు ప్రార్థన. నా గొడ్డలకి ఎర దొరికింది. ఈ జోకర్ గాని వెంట పెట్టుకొచ్చావు. అసలంతకు నీ బాబు ఇక్కడ. ఈ మాత్రం దానికి మా నాన్న కూడా రావాలా? నిన్ను మీ అయ్య దగ్గర పంపించడానికి నేను చాలు. అంత దమ్ముందా? ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? ఇక మీకు చావు తప్పదా? వ్యూహం పన్నుకునే వచ్చారన్నమాట. కనుకునే చిక్కేవరా చిట్టెలకవి? చిట్టెలకనో సింహాన్నో రుచి చూడండి నా పొట్టలి తప్ప. జాగ్రత్తమ్మా, అన్నయ్య వాళ్ళు వస్తే మళ్ళా గొడవ అవుతుంది. అది సరే, నువ్వు పగటిపూట ఎలా రాగలిగావు? గంగాధరం ఇంటి దగ్గర లేడు. ఆ తర్వాత ఏమైనా కానీ అని మనసు ఉండపట్టలేక వచ్చేసాను. ఏమిటి ఏమిటా కంగారు? చిన్న బాబుని చంపేస్తారట అత్తయ్య. లక్ష్మణ్ చంపడం ఏమిటి? వాడి చేతిలో గొడ్డలున్నంత కాలం మన వాళ్ళు ఎంతమంది ఉండాలా? తమ్ముడు, తమ్ముడు, బాబుల్ని వదలనమ్మా. వాటి పడగల్ని విరగొడతాను. నాలో ఇన్నాళ్లుగా అణిచి ఉంచిన అగ్నిపర్వతం ఇప్పుడు పగులుతుంది. ఆ రేగే అగ్నిజ్వాలల్లో వాళ్ళని ఆహుతి చేస్తాను. వాళ్ళ నెత్తుడితో నాన్నకు తర్పణం ఇస్తాను. తమ్ముడిని జాగ్రత్తగా తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చు.
నన్ను ఎందుకు కట్టేస్తున్నారు? ఏమిటి దారుణం మున్సాబ్?